హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ జనాలందరూ అలిసిపోయిన టైంలో అయితే మ్యూష్ ఇండియా క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ తెలుగు డబ్బును అయితే రిలీజ్ చేసింది. దీని డబ్బింగ్ వస్తుందని చెప్పి చాలా అంటే చాలా నెలలు ఆల్మోస్ట్ సంవత్సరం పైగా తెలిసిందే. అండ్ అందరూ దాని గురించి అడుగుతూనే ఉంటారు. బికాస్ క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్‌కి మన సైడ్ కొంచెం క్రేజ్ ఎక్కువ. బట్ ఇప్పటికి కూడా వ్యూస్ తక్కువనే వస్తున్నాయి. వెళ్ళి మ్యూష్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి. తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అయింది. కొంచెం వ్యూస్ పెంచండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో అది కూడా ఫ్రీగా ఎటువంటి రూపాయి పెట్టకుండా యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అది కూడా మంచి క్వాలిటీ డబ్బింగ్ తోటి. సో అలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని అసలు వదులుకోకండి. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ఒక్కటే కాదు, అటాక్ ఆన్ టైటాన్ కూడా మంచి డబ్బింగ్ తోటి అవైలబుల్లో ఉంది. సో వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళకైతే మీ సపోర్ట్ చూపించండి. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్ చూపిస్తేనే మీకు మరిన్ని యానిమేస్ ఇలా వస్తాయి. రూపాయి పెట్టకుండా ఫ్రీగా యానిమే చూసుకుంటే అది కూడా మీ లాంగ్వేజ్లో మంచి డబ్బింగ్ ఇస్తామంటే అలాంటి ఛాన్స్ని అస్సలు వదులుకోకండి. ఆ వదులుకుంటే కనుక అది మీ తప్పే అవుతుంది. సో వ్యూస్ని అయితే పెంచండి అండ్ సపోర్ట్ అయితే చూపించండి. ఇక ఇప్పుడు తెలుగు డబ్బు ఎలా ఉంది క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ అని మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనకి ఎపిసోడ్ 1 స్టార్ట్ అవ్వడమే మనకి అయానో కోజి తోటి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట నాకైతే ఈ పర్టికులర్ తెలుగు డబ్లో వెళ్ళిపోతే. ఎందుకంటే ఎపిసోడ్ 1 స్టార్టప్లో వాడు వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ ఓవర్ ఎలా ఉందంటే ఇంట్లో కూర్చొని డబ్బింగ్ చేసి స్టూడియోకి పంపించిన ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే దాన్ని అయితే వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేయలేదు. ఆర్ ఆ వాయిస్లోని మాడ్యులేషన్ కావచ్చు, ఆర్ లేకపోతే ఆ వాయిస్లో ఉండే ఆ రీసౌండింగ్స్ తగ్గించాలని చూసినట్టు కూడా నాకు కనిపించలేదు. అసలు సౌండ్ మిక్సింగ్ ఎవరు చేశారో కానీ నాకైతే ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. అసలు అయానో కోజి ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ అండ్ ఆ వాయిస్ యాక్టర్ ఎవరు ఎలాంటి ప్లేస్లో డబ్బింగ్ చెప్పారో నాకు తెలీదు. స్టూడియోలో చెప్పిన డబ్బింగ్ లాగైతే నాకు అస్సలు అనిపించలేదు. స్టార్టింగ్ సీన్లోనే రీసౌండ్ అనేది అక్కడక్కడ వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నా వీడియోస్ చూసుకుంటే నా వీడియోస్లో ఉండే ఆ క్వాలిటీ ఇంకా బెటర్ ఏమో అనిపించింది నాకు, హానెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే నా వీడియోస్లో మీరు రీసౌండ్ వినిపించదు. బట్ అయానో కోజి స్టార్టింగ్ వాయిస్ ఓవర్ యాక్టింగ్లోనే మనకి ఆ రీసౌండ్ వినిపించడం అనేది నాకు నచ్చలేదు. అండ్ అట్ ది సేమ్ టైం అయానో కోజికి వాయిస్ అయితే సెట్ కాలేదు. అదైతే హానెస్ట్గా చెప్తాను. ఎందుకంటే తన క్యారెక్టరే వేరు. తన క్యారెక్టర్ చూసుకుంటే చాలా అంటే చాలా లోయెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఉంటాయన్నమాట. తన వాయిస్లో చూసుకుంటే సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా నార్మల్గా మాట్లాడతారు ఎప్పుడు చూసినా కూడా. అండ్ అది చూసుకుంటే తెలుగులో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎలా అంటే తెలుగులో ఒక వేలో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక వేలో చెప్పాలి మొత్తం అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అండ్ అట్ ది సేమ్ టైం అయానో కోజి చూసుకుంటే చూడడానికి కావచ్చు, తన వాయిస్ కావచ్చు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి. బట్ తెలుగులో చూసుకుంటే కొంచెం ఎక్కువ బేస్ యూజ్ చేసి మాట్లాడాలి వాయిస్ యాక్టర్ అన్నట్టుగా ట్రై చేసిన ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఐ డోంట్ నో, బట్ నాకైతే అలా అనిపించింది. అండ్ నేనైతే అయానో కోజి వాయిస్ విషయానికి వస్తే కనుక డిసప్పాయింట్ అయ్యాను, అన్డౌటెడ్లీ చెప్తున్నాను. ఎందుకంటే తనకు వాయిస్ యాక్టింగ్ చేయడం అనేది ఒకటి తన క్యారెక్టర్ని అర్థం చేసుకొని తన వాయిస్ తను ఎలా మాట్లాడుతాడో యాక్చువల్గా అన్నది అర్థం చేసుకుంటే తన వాయిస్ యాక్టింగ్ చాలా సింపుల్గా చేయొచ్చు. ఎందుకంటే త్రూ అవుట్ ద షో తన వాయిస్ యాక్టింగ్ ఒకటే మోడ్యులేషన్లో ఉంటుంది. అంటే దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే చాలా ఈజీగా చేయొచ్చు. బట్ సో ఫర్ ఈ ఎపిసోడ్ 1లో అయితే యాక్టర్ అది క్యాచ్ చేయలేకపోయాడు. మేబీ ఇన్ ఫ్యూచర్లో క్యాచ్ చేసి దాన్ని ప్రాపర్గా చెప్తే కనుక బాగుంటుంది. సో నేను అది కోరుకుంటున్నా. ఇక మిగతా క్యారెక్టర్స్ విషయానికి వెళ్ళిపోతే అందరికీ కూడా ప్రాపర్గానే సెట్ అయింది. నాకు ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లం అయితే కనిపించలేదు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ అన్ని క్యారెక్టర్స్ ఎపిసోడ్ 1లోనే ఇంట్రడ్యూస్ అవుతాయి అండ్ అందరూ కూడా ఎపిసోడ్ 1లోనే మాట్లాడతారు. సో ఫర్ చూసినంత వరకు మెయిన్ క్యారెక్టర్స్లో చూసుకుంటే మిగతా వాళ్ళందరికైతే బాగానే సెట్ అయింది అనిపించింది, ఒక్క అయానో కోజికి తప్ప. మిగతా ఫిమేల్ క్యారెక్టర్స్ కావచ్చు, మేల్ క్యారెక్టర్స్ కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్ని అర్థం చేసుకొని అలా క్యారెక్టర్ తగ్గట్టుగా బేస్ యూస్ చేయడం, క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ మోడ్యులేషన్ చేంజ్ చేయడం, ఆ పిచ్ కావచ్చు. సో అన్నీ చూసుకుంటే నాకైతే వాయిస్ యాక్టింగ్ విషయానికి వస్తే మిగతా క్యారెక్టర్స్లో పెద్ద ఇష్యూ కనిపించలేదు అండ్ ఐ లవ్డ్ ఇట్. బట్ యాజ్ ఐ సెడ్ అయానో కోజికి మాత్రం అసలు సెట్ కాలేదు, అదైతే నాకు అనిపించింది సో ఫర్. ఇక స్క్రిప్టింగ్ విషయానికి వెళ్ళిపోతే అబ్జల్యూట్లీ స్క్రిప్టింగ్ చాలా బాగుంది. మ్యూష్ ఇండియాకి దానికైతే థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన 2 ప్రాజెక్టులు, వాళ్ళ ఛానల్లో తీసుకొచ్చిన ప్రాజెక్టులు అటాక్ ఆన్ టైటాన్ కావచ్చు ఆర్ ఇది కావచ్చు, ఇంకా ఉన్నాయి. బట్ ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి కూడా చూసుకుంటే మంచి స్క్రిప్టింగ్ అయితే ఉందన్నమాట. రెండిట్లో పెద్ద ఇష్యూస్ లేవు. ఇంగ్లీష్ని ప్రాపర్గా యూజ్ చేయడం, తెలుగును ప్రాపర్గా యూజ్ చేయడం అండ్ వాటన్నిటిని నీట్గా కన్వే చేయడం. సో ఓవరాల్గా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ పెద్ద హెవీ ప్రాబ్లం అయితే కలగలేదన్నమాట. సో నాకైతే సాటిస్ఫైడ్ రైటింగ్ విషయానికి వస్తే కనుక. అంటే దీంట్లో కూడా చూసుకుంటే చాలా డైలాగ్స్ అయితే చాలా నీట్గా రాసుకున్నారు అండ్ ఆ క్యారెక్టర్స్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటాయి.
దానికి తగ్గట్టుగా రైటింగ్ రాసుకోవడం కావచ్చు. సో ఓవరాల్గా రైటింగ్ డిపార్ట్మెంట్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇక మిక్సింగ్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్లో చెప్పినట్టుగానే మిక్సింగ్ ఈజ్ ద వరస్ట్ పాయింట్ అని చెప్పుకోవాలి ఒకానొక టైంలో చూసుకుంటే. ఎందుకంటే యాజ్ ఎ సెడ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే వరస్ట్ మిక్సింగ్ తోటి స్టార్ట్ అయిపోయింది. రీసౌండ్లు కూడా చెక్ చేసుకోలేదా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది. ఇక ఆ తర్వాత చూసుకుంటే కొన్ని చోట్ల వాయిస్ ఏదైతే ఉందో, సో ఒక క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ ఒకలాగా అనిపించింది. ఐ మీన్ ఆ వాయిస్ లెవెల్స్ కావచ్చు అవి. ఆ తర్వాత సడన్గా ఇంకో క్యారెక్టర్ వెళ్ళంగానే వాయిస్ లెవెల్స్ తగ్గిపోయిన ఫీలింగ్ కలిగింది. సో సౌండ్ మిక్సింగ్ మాత్రం డెఫినెట్లీ మీడియోకోర్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇదైతే ఫ్యూచర్లో కంటిన్యూ కాకూడదు. ఎందుకంటే ఎంత మంచి డబ్బింగ్ చెప్పినా, ఎంత మంచి రైటింగ్ రాసినా కూడా సౌండ్ మిక్సింగ్ అనేది వరస్ట్గా చేస్తే అది దాని యొక్క వాల్యూ అయితే పోతుంది. సో సౌండ్ మిక్సింగ్ని ప్రాపర్గా చూసుకొని ప్రతి ఒక్క వాయిసెస్ని నీట్గా మ్యాచ్ చేస్తూ ఒకటే లెంత్లో ప్రాపర్గా చూసుకుంటే కనుక ఇట్స్ గోయింగ్ టు బీ గుడ్. బట్ యాజ్ ఐ సెడ్ ఎపిసోడ్ 1 సో ఫార్ నన్ను అయితే కొన్ని విషయాల్లో సాటిస్ఫై చేసిన, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ సాటిస్ఫై చేయాలో అక్కడ సాటిస్ఫై చేయలేకపోయింది. సో వెయిటింగ్ ఫర్ ఫ్యూచర్ ఎపిసోడ్స్. సీజన్ 1 ఎండ్ అయిన తర్వాత ఓవరాల్గా ఏమన్నా చేంజెస్ కనిపిస్తే హోల్ రివ్యూ అయితే ఇస్తానన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఎవ్రీ వీక్ మీకు కొత్త ఎపిసోడ్ వస్తుంది రాత్రి 10ంటికి చూసుకుంటే మ్యూజిక్ ఇండియాలో. ప్రతిరోజు వెళ్ళిపోయి చూసి ఎంజాయ్ చేయండి ప్రతి ఎపిసోడ్ను కూడా. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాయ్.